అడవిలో చివరి రాత్రి. నిశ్శబ్దంలో మొదలైన కేక. అది ఉగాది పండుగ రాత్రి. నలుగురు స్నేహితులు రమణ్, సాయి, సుధా మరియు రేఖ పర్వతాల దగ్గర ఉన్న మల్లెగిరి అడవికి క్యాంపింగ్కి వెళ్లారు. స్థానికులు హెచ్చరించారు, రాత్రి తరువాత అక్కడ ఉండొద్దు బాబు, కుక్కలు కూడా ఆ సాయంత్రం అడవిలోకి వెళ్ళవు అని. కానీ వాళ్లకు అది సరదాగా అనిపించింది. సాయంత్రం అయిపోయింది. అడవిలో గాలి కూడా గట్టిగా ఊదడం మొదలైంది. చెట్ల ఆకులు కలసి శబ్దం చేస్తుంటే అది మాటలలా అనిపిస్తోంది. పోవండి, ఇప్పుడే వెళ్ళండి అని. మొదటి అదృశ్య. సాయి టెంట్ బయటకి వెళ్లాడు. నీళ్ల బాటిల్ తీసుకురా అన్న రేఖ మాటలు చివరిసారి వినిపించాయి. ఆ తరువాత నిశ్శబ్దం. ఒక అరుపు మాత్రమే, మానవ కంఠం కాదు. అతన్ని వెతుక్కుంటూ వెళ్లిన రమణ్ చెట్ల మధ్య కిందికి పడిపోయిన బాటిల్ కనిపించింది. కానీ సాయి కాదు. ఒక గడ్డి తాకినట్టుగా అతని చెవిలో మాటలు. ఒక్కడే వెళ్ళకూడదు. రాత్రి నడుమ రహస్యం. సుధా మరియు రేఖ రమణ్ను టెంట్లోకి లాగి మూసేశారు. మొబైల్లో సిగ్నల్ లేదు. టార్చ్లైట్లో ఏదో కదులుతున్న నీడ చెట్ల మధ్య మనిషిలా ఉంది. కానీ నడక జంతువులా. ఆ నీడ దగ్గర పడుతున్న కొద్దీ నేల చల్లగా మారింది. ఆశ్చర్యంగా ఆ నీడ సాయి ముఖంతో ఉంది. కానీ కళ్ళు తెల్లగా ఉన్నాయి. రేఖ కేకేసింది, సాయి. కానీ సమాధానం వచ్చింది ఆవాజుతో, ఇక్కడ చల్లగా ఉంది, మీరు కూడా ఉండండి. ఉదయం రాలేదు. రమణ్ ఆ నీడకు దగ్గరగా వెళ్ళగా టార్చ్ కాంతిలో ఏదో కనిపించింది. మొక్కల వేరులా ఉన్న చేతులు నేల మీద కదులుతున్నాయి. ఆ చేతులలో ఒకటి సాయిదే. మిగతా 3 చేతులు ఇంకా ఎదురు చూస్తున్నాయి. రేఖ పరుగెత్తింది. కాని ఎక్కడికైనా తిరిగితే అదే దారి తిరిగి వస్తోంది, ఒక వలయంలా. సుధా చివరిగా టెంట్లో ఒంటరిగా కూర్చుంది. ఉదయం వచ్చే వరకు వేచి ఉంది. కానీ మల్లెగిరి అడవిలో ఉదయం రాదు. అక్కడ సూర్యోదయం అనేది చివరిసారి 100 ఏళ్ల క్రితమే కనిపించింది. చివరి టెంట్. పోలీసులు 3 రోజుల తరువాత ఆ టెంట్ కనుగొన్నారు. లోపల 4 బ్యాగులు ఉన్నాయి. కానీ నేలపై 4 మట్టివేలు కూడా, ఒక్కొక్కదానిపై పేరు చెక్కబడి ఉంది. వీరి ఫోటోలు అడవి ప్రవేశద్వారం దగ్గర ఉన్న బోర్డు మీద ఇప్పటికీ ఉన్నాయి. కింద వాక్యం రాసి ఉంది, మల్లెగిరి అడవిలోకి వెళ్లిన వారు తిరిగి రారు. వారు అడవిలో భాగమైపోతారు. ఇది ముగిసింది. కానీ ఆ బోర్డు వెనుక రాత్రి వేళల్లో ఎవరో రాస్తుంటారు. 5వ పేరు కోసం.